హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక రిక్రూట్మెంట్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది. సో ఇప్పుడు నేను ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇన్ కేస్ మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్లీ తెలుసుకోవాలి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మీ డౌట్ని కామెంట్ చేస్తే వీలైనంత వరకు నేను వాటిని క్లారిఫై అయితే చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా మనం జాబ్ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. అయితే మెయిన్ డీటెయిల్స్కి వెళ్ళబోయే ముందు ఎప్పట్లాగే నాదొక చిన్న రిక్వెస్ట్. ఇన్ కేసు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని ఎండింగ్ వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో వీడియోని వీలైతే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇన్ కేసు కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయండి. ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రావడం అనేది జరిగింది. అది కూడా మనకి వేరియస్ కేటగిరీస్కి సంబంధించినటువంటి పోస్టులు అని చెప్పి మెన్షన్ చేశారు. దానితో పాటు ఇంకొక పాయింట్ హైలైట్ అయింది. అదేంటంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది కూడా ఈస్ట్ గోదావరి డిస్టిక్. యాక్చువల్లీ చూసుకున్నట్లయితే మనకి డిస్టిక్స్ అన్నీ కూడా విడదీసేశారు. డిస్ట్రిక్ట్స్ అన్ని విడదీసేసి ప్లేసెస్కి బౌండరీస్ అనేవి యాడ్ చేశారు. బట్ ఈ రిక్రూట్మెంట్ అనేది చూసుకుంటే ఏదైతే మనకి డిస్ట్రిక్ట్స్ అనేవి విడదీయక ముందు ఈస్ట్ గోదావరి జిల్లా అని చెప్పేసి లొకేషన్స్ అన్ని కూడా యాడ్ చేసి ఒకే ప్లేస్ ఉందో ఆ జిల్లాని బేస్ చేసుకుని రిక్రూట్మెంట్ని అనౌన్స్ చేసినట్లు మెన్షన్ అయితే చేశారు. సో అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకటి కాదు 2-3 డౌట్లు రావచ్చు. అదేంటంటే ఈ జాబ్స్కి ఓన్లీ ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీయా అని చెప్పేసి. అవును, మీరు అన్నది కరెక్టే. ఈ జాబ్స్కి ఓన్లీ ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ. మీరు రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఈ జాబ్స్కి అప్లై అయితే చేస్తారంటే అప్లై అయితే చేయొచ్చు. బట్ కాంపిటీషన్లో మీకు ఛాన్సెస్ అనేవి తక్కువగా అయితే ఉంటాయి. ఇక సెకండ్ థింగ్, ఓన్లీ ఈస్ట్ గోదావరి డిస్టిక్ జాబ్ నోటిఫికేషన్ మొత్తం డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చూసే వాళ్ళకి సంబంధించిన ఛానల్లో ఎందుకు షేర్ చేశారని ఇంకొక డౌట్ రావచ్చు. దానికి సంబంధించిన మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, మీ వరకు నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన మధ్యలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మీడియం ఈ యూట్యూబ్ ఛానల్. సో అందుకోసం ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాళ్ళకి సపరేట్గా గ్రూప్స్ అని, వెస్ట్ గోదావరి డిస్టిక్ వాళ్ళకి సపరేట్, నెల్లూరు వాళ్ళకి సపరేట్, ఇలాంటి గ్రూప్స్ ఏవి లేవు మన దగ్గర. అందుకోసమే మీకు ఈ వీడియోని షేర్ అయితే చేస్తున్నాం. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయండి లేదా స్కిప్ చేయండి. దానితో పాటు ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేసి అయితే వెళ్ళిపోండి. అదేంటంటే మీ డిస్టిక్ నుంచి ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ వస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ డిస్టిక్ నేమ్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడంతో పాటు మీకు ఏమన్నా అడిషనల్ సర్టిఫికేట్స్ ఉన్నా, అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇఫ్ పాసిబుల్ అయితే ఖచ్చితంగా అయితే మీ డిస్టిక్ నేమ్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్పుడు రిమైనింగ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. రిమైనింగ్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఏదైతే ఈ నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని యాక్చువల్లీ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2024 డిసెంబర్ 30 అనౌన్స్ అయితే చేసింది. రిలీజ్ చేయలేదు, జస్ట్ అనౌన్స్ అయితే చేసింది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్స్ అనేవి పర్మిషన్స్ అనేవి ఇచ్చిన తర్వాతే ఈ రిక్రూట్మెంట్స్ అనౌన్స్మెంట్ జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అయితే పర్మిషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. అయితే పర్మిషన్స్ 3 డిఫరెంట్ కేటగిరీ పోస్టులకి ఎవరైతే ఇవ్వడం జరిగింది. అందులో చూసుకున్నట్లయితే మనకి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఫిమేల్ నర్సింగ్ ఆర్డినరీ, శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్కి సంబంధించిన 3 డిఫరెంట్ కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. వీటి రిక్రూట్మెంట్ అంతా కూడా మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది హ్యాండ్ ఓవర్లో జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ వివరాలు అనేది క్లియర్లీ అయితే చూడొచ్చు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అయితే అండ్ ఆల్సో ఈ కమిటీ హెడ్గా చూసుకుంటే ఏదైతే డిస్ట్రిక్ట్ ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే హెడ్గా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ వివరాలు అనేది చూడొచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఫర్దర్ డీటెయిల్స్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఆ ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఏజ్ లిమిట్ని అయితే మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే ఈ జాబ్స్కి అప్ టు 42 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే. ఈ 42 ఇయర్స్ అనేది జస్ట్ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. రిజర్వ్డ్ కమ్యూనిటీ అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇన్ కేసు ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో SC, ST, BC అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఆల్సో వీళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పారు. అంటే వాళ్ళు అప్ టు 47 years వరకు అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి చూసుకుంటే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో వాళ్ళు అప్ టు 52 years వరకు అప్లై చేయొచ్చు. దానితో పాటు ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో వాళ్ళు అప్ టు 45 years వరకు అప్లై చేయొచ్చు. ఇవి ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి సంబంధించి ఏదైతే అప్లై అయితే చేస్తామో ఆ అప్లై చేసే టైంలో అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పారు.
ఆ అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ అనేది ఒకసారి మనం చూసుకుందాం. అండ్ ఆల్సో ఈ అప్లికేషన్ ఫీజుని మనం డీడీ రూపంలో అంటే డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే చూడండి మనకి క్లియర్లీ మెన్షన్ చేశారు. అయితే ఈ డీడీ చూసుకున్నట్లయితే మనకి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పేరు మీద తీయాల్సి అయితే ఉంటుంది. డిఎంహెచ్ఓ పేరు మీద ఈ డీడీని తీయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ చూసుకుంటే అప్లై చేసే క్యాండిడేట్స్లో ఓసీ అండ్ బీసీ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అంటే 500 రూపీస్ డీడీ అయితే తీయాలి. రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 200 రూపీస్ అంటే 200 రూపాయలు డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి క్లియర్లీ మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఆ వివరాలు ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్కి సంబంధించి ఒక 100 మార్క్స్ని బేస్ చేసుకుని ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్పారు. ఈ 100% ఆఫ్ మార్క్స్లో మనకి 75% ఆఫ్ మార్క్స్ అనేది ఏదైతే మన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని ఈ 75% ఆఫ్ మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దానితో పాటు రిమైనింగ్ మార్క్స్ అన్నీ కూడా మనకి వెయిటేజ్ అంతా కూడా ఇన్ కేస్ మనం కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఏదైనా హెల్ప్ కానీ ఏదైనా వర్క్ కానీ చేసినట్లయితే కాంట్రాక్ట్లో ఉన్నట్లయితే దానిని బేస్ చేసుకుని మనం ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసామా, అర్బన్ ఏరియాలో వర్క్ చేసామా, లేదా రూరల్ ఏరియాలో వర్క్ చేసామా అనే దాన్ని బేస్ చేసుకుని మనకి వెయిటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో మీకు ఇంకొక డౌట్ రావచ్చు, రీసెంట్ టైమ్స్లో మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో హయ్యర్ మార్క్స్ వచ్చాయి, ప్రీవియస్ టైంలో అంత హయ్యర్ మార్క్స్ రాలేదు అని చెప్పేసి దానిని బేస్ చేసుకుని కూడా మనకి మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఆ డీటెయిల్స్ అనేది మీరు గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు మనం ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కీ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ చూసుకున్నట్లయితే 2024 డిసెంబర్ 30 జరిగింది. బట్ రిలీజింగ్ అనేది చూసుకున్నట్లయితే 2024 డిసెంబర్ 31న రిలీజింగ్ జరిగింది. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి మనకి 2025 జనవరి 6వ తారీఖు నుంచి 2025 జనవరి 20వ తారీఖు వరకు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఈ లోపు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయొచ్చు, వాళ్ళ అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు అలాంగ్ విత్ డీడీతో. ఇక మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా మెన్షన్ చేశారు. మనకి పొంగల్ టైం కదా, అంటే సంక్రాంతి టైం కాబట్టి మనకి 2025 జనవరి 11వ తారీఖు నుంచి 2025 జనవరి 15వ తారీఖు వరకు పబ్లిక్ హాలిడేస్ అని మెన్షన్ అయితే చేశారు. పబ్లిక్ అని లేదు, జస్ట్ నేను మెన్షన్ చేశాను, హాలిడేస్ అని మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెన్షన్ చేసింది ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వాటిని ఓవర్వ్యూ చేసి ఓవర్వ్యూ అయితే చూస్తుంది కదా, ఓవర్వ్యూ చేసి స్కాన్ చేసి మనకి మెరిట్ వైజ్ సెలెక్ట్ చేస్తుంది. ఆ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఒక ఫామ్ని చూసుకుంటే ఒక మెరిట్ లిస్ట్ని చూసుకున్నట్లయితే మనకి 2025 జనవరి 28న పబ్లిక్లో చూపిస్తుంది. అయితే దాని మీద ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేసుకోవచ్చు. అబ్జెక్షన్స్ అనేవి రైజ్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది చూసుకున్నట్లయితే 2025 ఫిబ్రవరి 5వ తారీఖున అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో వీటికి అపాయింట్మెంట్ లెటర్స్ చూసుకుంటే 2025 ఫిబ్రవరి 15వ తారీఖున అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లో 3 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఎలిజిబిలిటీ ఉండాలి అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటి అనేది చూద్దాం. శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్కడ మనం మెన్షన్ అయితే చేయలేదు, ఆ విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో ఏవైతే 3 డిఫరెంట్ కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయో అందులో ఫస్ట్ కేటగిరీ చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2. దీనికి సంబంధించి మనకి 3 పోస్టులు ఉన్నాయి. వీటికి రోస్టర్ పాయింట్ కూడా మెన్షన్ చేశారు, ఏ కేటగిరీకి ఎన్ని అని చెప్పేసి. రోస్టర్ పాయింట్ డీటెయిల్స్ అనేది ఏ పోస్ట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయను, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని మాత్రమే చెప్తాను. ఇక ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి మీరు అప్లై అయితే చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి, లేదా బ్యాచిలర్ డిగ్రీ కానీ మాస్టర్ డిగ్రీస్ కానీ కంప్లీట్ అయితే చేసి ఉండొచ్చు ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించి. ఆ విధంగా కూడా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. లేకపోతే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి తర్వాత ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఏదైనా 1 ఇయర్ వొకేషనల్ కోర్స్ చేసినా సరే మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. అయితే దానితో పాటు ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ ఉంటుందో దాంట్లో మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి, ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా రెన్యువల్ చేసుకుని ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు మీ రిజిస్ట్రేషన్ని. ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్లీ అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనం పోస్ట్ నెంబర్ 2 గురించి చూసుకున్నట్లయితే పోస్ట్ నెంబర్ 2 అనేది మనకి FNO అంటే ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 20 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి చూసుకుంటే 10th క్లాస్ లేదా 10th క్లాస్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంకొక సర్టిఫికేట్ ఉండాలన్నారు. అదేంటంటే మస్ట్ హ్యావ్ ఏ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్. ఇవి మనకి చూసుకున్నట్లయితే NCCలో కానీ రెడ్ క్రాస్లో కానీ ఇటువంటి వాటిలో వర్క్ చేసినప్పుడు ఈ సర్టిఫికేట్స్ అనేవి ఇస్తుంటారు. ఈ సర్టిఫికేట్స్ ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. FNO
జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. దట్ ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే. ఇక నెక్స్ట్ ఫైనల్లీ ఈ నోటిఫికేషన్లో మనం హైలైట్గా చెప్పుకుంటున్నటువంటి పోస్ట్ అటెండెంట్. క్లియర్గా చూస్తే శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 38 అంటే 38 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ జాబ్కి రఫ్గా చూసుకున్నా సరే 15,000 లేదా 20,000 బిట్వీన్ శాలరీ వస్తుంది. జస్ట్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటారా, 10th క్లాస్ లేదా 10th క్లాస్ ఈక్వల్ క్వాలిఫికేషన్. ఇంకా ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటూ ఏమీ లేవు. ఏ సర్టిఫికేట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్లీ అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇవే మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫీల్ ఫ్రీగా నేను క్లియర్గా సమాధానం అయితే ఇస్తాను. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ముందుగా చెప్పినట్లు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ప్రీవియస్లీ కూడా మనకి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యాయి. వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ అయితే చేస్తున్నందుకు.